హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్లో ఏ విధంగా వాడతామనేది నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। అమ్మాయి వస్తుంది, ఇన్ హిందీ లड़की आ रही है। వస్తుంది అంటే హిందీలో ఆ రహీ హై అంటాం। అమ్మాయి వస్తుంది, ఇన్ హిందీ లड़की आ रही है। ఇన్ ఇంగ్లీష్ ద గర్ల్ ఈస్ కమింగ్। అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి కాబట్టి ఇక్కడ డు అన్నాం। అబ్బాయి వస్తున్నాడు, ఇన్ హిందీ లड़का आ रहा है। వస్తున్నాడు అంటే ఆ రహా హై అంటాం। వస్తుంది అంటే ఆ రహీ హై। లड़का आ रहा है। ఇన్ ఇంగ్లీష్ ద బాయ్ ఈస్ కమింగ్। అమ్మాయి వచ్చింది, ఇది భూతకాలము। అమ్మాయి వచ్చింది, ఇన్ హిందీ లड़की आई। ఇన్ ఇంగ్లీష్ ద గర్ల్ కేమ్। అమ్మాయి వస్తాది, ఇంకా రాలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్। అమ్మాయి వస్తాది, ఇన్ హిందీ లड़की आएगी। వస్తాది అంటే హిందీలో ఆయేగి అంటాం। అదే పుంలింగ్ అయితే ఆయేగా। అమ్మాయి అనేది స్త్రీలింగ్ కాబట్టి ఆయేగి, లड़की आएगी। ఇన్ ఇంగ్లీష్ ద గర్ల్ విల్ కమ్। అబ్బాయి వచ్చాడు అంటే ఇది భూతకాలము, జరిగిపోయింది। అబ్బాయి వచ్చాడు, ఇన్ హిందీ లड़का आया। వచ్చాడు అంటే హిందీలో ఆయా అంటాం। లड़का आया। ఇన్ ఇంగ్లీష్ ద బాయ్ కేమ్। అబ్బాయి వస్తాడు, ఇది ఫ్యూచర్ టెన్స్। అబ్బాయి వస్తాడు, ఇన్ హిందీ లड़का आएगा। వస్తాడు అంటే ఆయేగా అంటాం। లड़का आएगा। ఇన్ ఇంగ్లీష్ ద బాయ్ విల్ కమ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।